హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రిక్స్ కి సంబంధించిన ఒక గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్ అన్నటువంటిది తెర మీదకి రావటం జరిగింది. సో ఏమైంది ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్ అన్నటువంటిది ఏంటి, వీటి గురించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, రీసెంట్ గా వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 అనేసి మన భారతదేశంలో ఈ మీటింగ్ జరిగింది. ఇందులో మన భారత ప్రధాని అయినటువంటి మోదీ, అలాగే రష్యాకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని కొన్ని నిర్ణయాల్ని ముందుంచడం జరిగిందనమాట. సో అవేంటి అంటే, రెండు దేశాల మధ్య అగ్రికల్చరల్ కోఆపరేషన్ అన్నటువంటిది మరింతగా పెంచుకోవాలి. రెండు దేశాల మధ్యని కాదు, బ్రిక్స్ కి సంబంధించి మిగతా దేశాల మధ్య కూడా కోఆపరేషన్ పెంచుకోవాలని. అలాగే రెండవది, బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్ అన్నటువంటి తీసుకురావాలి. సో దీని ద్వారా అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్ అన్నటువంటిది బ్రిక్స్ దేశాల మధ్య జరగటం ద్వారా ఈ వెస్టర్న్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, అంటే వాటి మీద డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం అనమాట. సో మనం బ్రిక్స్ కి సంబంధించి ఒకసారి చూసుకుంటే, బ్రిక్స్ అన్నటువంటిది యాక్రోనిమ్. దేనికి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా అన్నటువంటివి. సో స్టార్టింగ్ లో 5 కంట్రీస్ ఉండేవి. అయితే మన భారతదేశంలో 2023లో G20 జరిగినప్పుడు మనం ఇంకో 6 దేశాలను ఇన్వైట్ చేశామన్నమాట. ఏంటి 6 దేశాలు? 1 సౌదీ అరేబియా, 2 UAE, 3 ఇరాన్, 4 ఈజిప్ట్, 5 ఇథియోపియా, 6 అర్జెంటీనా. సో ఇందులో అర్జెంటీనా ఇనిషియల్ గా ఓకే చెప్పిన తర్వాత మేము దీంట్లో జాయిన్ అవ్వట్లేదు అన్నట్టుగా వైదొలగటం జరిగింది. సో ఈ 5 మొత్తం 10. మళ్ళీ ఇది కాకుండా ఇంకొక కొత్త దేశం ఇందులో జాయిన్ అవ్వటం జరిగింది. సో ఆ కొత్త దేశం ఏంటి అన్నట్టుగా మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు బ్రిక్స్ లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 11 దేశాలు ఉన్నాయి. సో ఇవి మొత్తం వరల్డ్ పాపులేషన్ లో 42% వాటాని కలిగి ఉన్నాయి. అలాగే మొత్తం ప్రపంచ జీడిపిలో 25% కలిగి ఉన్నాయి. అది మాత్రమే కాదు, గ్లోబల్ ఫుడ్ కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, అలాగే రిసోర్సెస్ కి సంబంధించి వీటన్నింటిలోనూ ఎంతో మేజర్ షేర్ ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఈ 11 కూడా. సో అయితే అసలు ఇప్పుడు ఈ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లేదా గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్ అంటున్నాం, ఇదేంటి అన్నటువంటిది కనుక మనం చూస్తే, బ్రిక్స్ దేశాలు ఇప్పుడు ఏవైతే 11 ఉన్నాయో వాటి మధ్య ఒక కామన్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చి ఆ దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది పెంచుకోవటం ద్వారా, ఇప్పుడు జనరల్ గా వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం, ఆ దేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయటం ఇవన్నీ. సో వాటి మీద మనం డిపెండెన్సీని తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతదేశం అన్నటువంటిది యుఎస్ఏకి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇవి చేస్తుందో వాటి మీద సుంకాలు అన్నటువంటివి విపరీతంగా పెంచేయటం జరిగింది, అవునా? సో ఆ నేపథ్యంలో ఆ దేశాల మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఆల్రెడీ ఉన్నటువంటి బ్రిక్స్ దేశాలతో మనం గనక సంబంధాలను పెంపొందించుకుంటే, అప్పుడు వేరే దేశాల మీద ఆంక్షలు వచ్చినా మనకి డైవర్సిటీ అన్నటువంటిది ఉంటుంది కదా, మిగతా దేశాలకి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఏవైనా అవసరాలు ఉంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక ఆల్టర్నేటివ్ గా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎయిమ్ ఏంటంటే, ఒక కామన్ ప్లాట్ఫామ్ ని ఈ యొక్క ఫుడ్ ట్రేడ్ కి సంబంధించి, అంటే గ్రెయిన్స్ కి సంబంధించి ఈ బ్రిక్స్ కంట్రీస్ మధ్య తీసుకురావటం అనమాట. సో దీని ద్వారా మ్యూచువల్ గా అగ్రికల్చరల్ ట్రేడ్ ని పెంచుకోవచ్చు, ఆ దేశాల యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. అట్లానే వెస్టర్న్ డామినేటెడ్ ట్రేడ్ కి సంబంధించి వాటి డిపెండెన్సీని తగ్గించుకోవటానికి కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ గ్రెయిన్ ఎక్స్చేంజ్ కి సంబంధించి అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా వెస్టర్న్ డామినేటెడ్ ఈ ఫినాన్షియల్ మరియు ట్రేడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ కావచ్చు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, వీటన్నింటి మీద డిపెండెన్సీ అన్నటువంటిది మనం తగ్గించుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ప్రైసెస్ కావచ్చు, సప్లై చైన్స్ లో కావచ్చు, వీటిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మనం ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే కంట్రీస్ ఏవైతే ఇప్పుడు వెస్టర్న్ శాంక్షన్స్ మీద ఎక్కువ ఆంక్షలు అన్నటువంటివి పడి ఉన్నాయో, సో ఆ ఆంక్షల నుంచి బయటికి రావచ్చు. సో వాటి మీద డిపెండెన్సీని తగ్గించుకుంటే ఆ ఆంక్షలు అన్నటువంటివి పని చేయకుండా చేసుకోవచ్చు అన్నటువంటివి దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇది మాత్రమే కాకుండా చూడండి, రష్యా అలాగే ఇండియాకి మధ్య అగ్రికల్చరల్ కోఆపరేషన్ పెంచుకోవాలన్నట్టుగా మాట్లాడుకున్నారు కదా. అందులో ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికి అగ్రికల్చర్, ఫర్టిలైజర్స్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి. అయితే మన భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి ఒక స్కీమ్ ని తీసుకురావటం జరిగింది. అదే PMFME అన్నటువంటి స్కీమ్. సో ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి ఈ స్కీమ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అట్లానే మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము. సో ఈ PLIలో కూడా ఫుడ్ సెక్టార్ అన్నటువంటిది ఇంక్లూడ్ చేయటం జరిగింది. సో వీటన్నింటి ద్వారా ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మనకి
ఫుడ్ కి ప్రాధాన్యత అన్నటువంటిది పెంచుతూ ఉన్నారు. వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచాలి అన్నట్టుగా, అలాగే ఫుడ్ వేస్ట్ ని తగ్గించాలి అన్నట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ ని మరింత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సో ఆ పరంగా కూడా మనం దీన్ని చదువుకోవాలి. అయితే రష్యాకి సంబంధించి చూసుకుంటే మనకి ఫర్టిలైజర్స్ కి సంబంధించి ఎస్పెషల్లీ రష్యా ఎక్కువ దేశాలకి ఫర్టిలైజర్స్ వీటిని సప్లై చేస్తూ ఉంటుంది. సో మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి కాకుండా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్లానే మన భారతదేశం వచ్చేసరికి ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఎస్పెషల్లీ మేజర్ ఇంపోర్టర్ మరియు ఎక్స్పోర్టర్ కూడా. సో పల్సెస్ వీటన్నిటిలో మనము మొదటి స్థానంలో ఉంటూ వస్తున్నాము. మిల్క్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా మిగతా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఏవైతే ఎక్కువ ప్రొడక్షన్ అన్నటువంటిది జరుగుతుందో వాటిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ కావచ్చు, వంట ఆయిల్ కావచ్చు, సో వీటిని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అట్లాంటి టైంలో బ్రిక్స్ దేశాల నుంచి ఎస్పెషల్లీ రష్యా నుంచి ఇంపోర్ట్స్ అన్నటువంటివి చేసుకోవచ్చు. అట్లానే ట్రేడ్ కి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది. సో దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉంది అంటే ఈ టారిఫ్స్ వీటికి సంబంధించి ఇష్యూస్ అన్నటువంటివి లేకుండా రెండు దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది సరిగ్గా జరగటానికి మనకి వీలన్నటువంటిది అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే ఇటు యూరోషియన్ ఎకనామిక్ యూనియన్ తో మన భారతదేశంకి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లటం, బ్రిక్స్ దేశాలన్నింటితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం, సో ఇవన్నీ పెంపొందించుకోవటం ద్వారా మనము ట్రేడ్ ని కూడా సులభతరం చేసుకోవచ్చు. అట్లానే బైలేటరల్ ట్రేడ్ అంటే ఇక్కడ రష్యాకి మరియు ఇండియాకి సంబంధించి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది చాలా పెరిగింది రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే. సో దాన్ని మరింత ఎన్హాన్స్ చేసుకుంటూ రావటం. అట్లానే రష్యా మన భారతదేశాన్ని స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అన్నట్టుగా కేటగరైజ్ చేయటం జరిగిందనమాట. సో మనం స్ట్రాటజిక్ గా రష్యాకి చాలా ఇంపార్టెంట్, అలాగే రష్యా కూడా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ S-400 అన్నటువంటి క్షిపణులు ఏవైతే మనం అక్కడ నుంచి తీసుకుంటున్నామో, అలాగే బ్రహ్మోస్ మిసైల్ అన్నటువంటిది ఉంది. ఎస్పెషల్లీ ట్రేడ్ అని కాదు, జనరల్ గా స్ట్రాటజిక్ పరంగా కూడా మనం చూసుకుంటే రష్యా అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్, మనం రష్యాకి అంతే ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన భారతదేశానికి స్ట్రాటజికల్ గా ఎందుకు ఇంపార్టెంట్ అన్నటువంటిది మనం చూస్తే మన భారతదేశం ఫుడ్ గ్రెయిన్స్ పరంగా వాటి యొక్క ప్రొడక్షన్ లో ముందంజలోనే ఉన్నాం. సో మిగతా దేశాల యొక్క ఫుడ్ సెక్యూరిటీకి మనం కాంట్రిబ్యూట్ చేయగలము. ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్ కి సంబంధించి. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? జనరల్ గా మనకి భూమధ్య రేఖకి పైన ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్లోబల్ నార్త్ అని, కింద ఉన్నటువంటి వాటిని గ్లోబల్ సౌత్ అని పిలుస్తాం. బట్ ఒక ఎక్సెప్షన్ అయితే ఉంది, అదేంటి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అన్నటువంటిది గ్లోబల్ నార్త్ కిందికి వస్తుందన్నమాట. సో గ్లోబల్ సౌత్ కి సంబంధించి డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఇలా కేటగరైజ్ చేస్తారనమాట. సో గ్లోబల్ సౌత్ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడంలో మన ఇండియా కీలక పాత్ర పోషించగలదు. అలానే మనం చూస్తే ఇటు రష్యాకి అలాగే ఇటు వెస్టర్న్ ఎకానమీస్ కి మధ్య ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయటంలో. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైనా శాంక్షన్స్ వేసాయనుకోండి, అప్పుడు రష్యా తన యొక్క ఎక్స్పోర్ట్స్ చేసుకోలేదు, ఇంపోర్ట్ సరిగ్గా చేసుకోలేదు, ఇబ్బంది పడుతుంది. అదే బ్రిక్స్ దేశాలతో గనక ట్రేడ్ కి సంబంధించి ఒప్పందాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, సో ఆ దేశాల మీద ఆధారపడకుండా ఈ దేశాలతో అది తన ట్రేడ్ ని ముందుకు తీసుకెళ్లగలదు కదా. సో అది ఒకటి ఇంపార్టెంట్. అలాగే మనం చూస్తే ఇండియన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అట్లానే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్పెషల్లీ మంచి ఆపర్చునిటీస్ అన్నటువంటివి కూడా రావటానికి ఎంతగానో అవకాశం అన్నటువంటిది ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ కూడా కొన్ని సవాళ్ళు అన్నటువంటివి ఉన్నాయి. ఎలాగా? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఇప్పటికీ సరిగ్గా లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది ఇప్పుడిప్పుడు మన భారతదేశంలో ఎవాల్వ్ అవుతూ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ట్రేడ్ కి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. సో ట్రేడ్ లో ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండాలి, సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే డైవర్స్ ఎకానమీస్ అన్నటువంటివి ఉన్నాయి ఇప్పుడు బ్రిక్స్ కి సంబంధించి. సో వాటి ఇంట్రెస్ట్ కి అనుగుణంగా మనం బిహేవ్ చేయగలగాలి. సో వాటికి ఎంతైతే అవసరమో ఆ పరంగా మనం ఎక్స్పోర్ట్స్ చేయటం లాంటివి చేయటం. సో ఆ దేశాల నుంచి మనకి నెగిటివిటీ అన్నటువంటిది రాకుండా చూసుకోవటం, ఆ దేశాలకి ఏమైనా అవసరం ఉంది, వాటి యొక్క ఫుడ్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ పడుతోంది అంటే మనం సప్లై అన్నటువంటిది పెంచటం, ఇలాంటివన్నీ చేయటం అన్నమాట. అట్లానే జియో పొలిటికల్ ఫ్రిక్షన్స్ అన్నటువంటివి ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, అలాగే ఇండియా, వీటి మధ్య చూసుకుంటే గల్వాన్ వ్యాలీ దగ్గర నుంచి మనం చూస్తే ఎప్పటి నుంచో రెండు దేశాల మధ్య ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. అట్లానే ఇంకొక వైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం కావచ్చు,
సో ఇట్లా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి లేదు ఇప్పుడు యుఎస్ఏ భారతదేశం మీద శాంక్షన్స్ వేసింది. అలాంటి టైంలో ఆల్టర్నేట్ ఆల్రెడీ గనక మన భారతదేశానికి ఉండి ఉంటే అంత ఎఫెక్ట్ అన్నటువంటిది మన ఎకానమీ మీద పడదు. సో అలాంటి టెన్షన్స్‌ని తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబల్ ఫుడ్ ప్రైస్ వోలటైలిటీ అన్నటువంటిది ఇప్పుడు చాలా ఉంది. వార్స్ వల్ల కావచ్చు, లేదా డిస్టర్బెన్సెస్ చాలా కంట్రీస్‌లో జరుగుతూ ఉన్నాయి. సో వాటన్నిటి రాజకీయంగాను కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, వార్ వల్ల కావచ్చు, స్ట్రాటజిక్‌గా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కావచ్చు, లేదంటే నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కావచ్చు. సో వీటన్నింటిలో మనకి గ్లోబల్ ఫుడ్ ప్రైస్ వోలటైలిటీ అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. సో దాన్ని దాటి ముందుకు రావాలి. సో అలా మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోవటం, కనెక్టివిటీని బిల్డ్ చేసుకోవటం, మిగతా దేశాలతో సంబంధాల్ని మెరుగుపరుచుకోవటం ఇవన్నీ చేసినప్పుడే మన భారతదేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ, అలాగే మిగతా దేశాలతో సంబంధాలు ఇవి 2 కూడా బాగుంటాయన్నమాట. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.